చిన్న లేఖనం చదువుకొని కూర్చున్నాము. నిర్గమకాండము 33వ అధ్యాయము. నిర్గమకాండము 33వ అధ్యాయము 17 నుంచి మన మధ్య సహోదరుడు శ్యామ్ గారు ఉన్నారు. 17వ వచనం నుంచి 23వ వచనం వరకు. చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదనని మోషేతో చెప్పగా, జాగ్రత్తగా విన్నామండి. దయచేసి నీ మహిమను నాకు చూపమనగా కనపరిచేదను, ప్రకటించేదను, కరుణించేదను, కనికరపడేదను వాని యందు. ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడు నన్ను చూచి బ్రతకడనెను. అది యెహోవా. జాగ్రత్తగా విన్నామండి 21వ వచనం నుంచి. ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను. నా మహిమ నిన్ను దాటి వెళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. తరువాత చూచెదవు కానీ నా ముఖము నీకు కనబడదు అనేను. కనబడదని మోషేతో చెప్పాను. దేవుడి పరిశుద్ధ లేఖనాన్ని వెనుకల్లో దీవించి ఆశీర్వదించను గాక. దయచేసి సందర్భం కూర్చున్నాం. ఓపిక ఇప్పటి వరకు నిలబడినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ రోజున మంచిది. నేను అన్ని కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాను. మరి నిన్న మొన్నటి దినం ముందు కోడూరులో మరి సహోదరి ప్రమేళ వాళ్ళ తమ్ముడిని కోల్పోయినది వినోదు. అతడు తాగి పాపం పెళ్లి కాలేదు, యవనస్తుడు, 24 సంవత్సరాలు, 25. నేను ప్రార్థన చేయడానికి వెళ్ళాను. వారి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళంతా కూడా దుఃఖంతో ఉన్నారు. మరి ప్రమేళ కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే 6 నెలల క్రితం వాళ్ళ అన్నయ్య చనిపోయాడు. 6 నెలలకి మరలా వాళ్ళ తమ్ముడు చనిపోయాడు. కనుక నాకు అర్థమైంది అక్కడ ఆ కుటుంబంలో ఏదో శాపము ఏలుబడి చేస్తుందని నాకు అర్థమైపోయింది. అది కూడా చెప్పాను రాత్రి సహోదరికి. తన భర్త ప్రేమ్ కుమార్ వచ్చారండి, రాలేదా? రైట్. వారి కొరకు ప్రార్థన చేయండి. ప్రేమ్ కుమార్ కూడా హెల్త్ బాగాలేదు. ప్రేమ్ కుమార్ కొరకు, అలాగే ప్రమేళ కొరకు ప్రార్థన చేయండి. అలాగే మరి కళ్యాణి కొరకు, మన మధ్య సహోదరి కళ్యాణి ఉన్నది. వారి గ్రామంలో వారి వ్యాపారం చేస్తున్నారు. గత వారం వచ్చినది. ప్రార్థన చేస్తున్నాను నాన్న, నీ కొరకు నేను రోజు ప్రార్థన చేస్తున్నాను. మీ కుటుంబం కొరకు. మీ మరిది గారు రాజానా, ఆయన పేరు రాజు, రాజా ఆయన గారు ఫోన్ చేశారు, నాకు మాట్లాడున్నారు. నేను ఆయన కొరకు, మీ భర్త గారి కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. మీ కుటుంబం కొరకు, మీ వ్యాపారం కొరకు కూడా నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను. సంఘం అంతటి కొరకు ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తున్నాను. బలహీనులై ఉన్న వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. అలాగే దూర ప్రాంతం వెళ్ళి ఉన్నారు. మనకి లతా వాళ్ళ బాబు, మీ అబ్బాయి పేరేంటో, ప్రేమ్ మద్రాసేనా? అదే మద్రాస్ అంటే ఇది ఇంకా బాగుంది. చెన్నై అంట. సరే, చెన్నై అన్న, మద్రాస్ అన్న, తమిళనాడు అన్న ఒకటే. ఓకే. కనుక జాబ్ నిమిత్తము దాన్ని ఏమంటారు, అప్రాంటిస్ నిమిత్తము వెళ్ళి ఉన్నాడు. కనుక ఆ బాబు కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఢిల్లీలో మన సురేష్ వాళ్ళ అబ్బాయి జోయల్ చదువు నిమిత్తము, భవిష్యత్తు నిమిత్తము ఢిల్లీ వెళ్ళి ఉన్నాడు. జోయల్ అభిషేక్ కొరకు కూడా మీరు ప్రార్థించవలసిందిగా, జోయల్ కొరకు మీరు ప్రార్థించవలసిందిగా ప్రభుపేట మీ అందరికీ మనవి చేస్తున్నాను. మరి అలాగే సన్నీ కొరకు కూడా ప్రార్థన చేయండి. వచ్చే వారం సన్నీ మన మధ్య ఉంటాడు. మరి కువైట్ దేశం పంపించాలని జనవరికి ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేయండి. బాబు కూడా మరి వచ్చే సంవత్సరం కానీ, లేకపోతే వచ్చే సంవత్సరం ఎండింగ్లో కానీ, లేకపోతే 26, 27 జనవరిలో కానీ వివాహం చేయాలి. బాబు కొరకు మీరు కూడా ప్రార్థన చేయండి. మంచి సంబంధం కొరకు ప్రార్థన చేయండి. మంచి జ్ఞానం కలిగిన, బుద్ధి కలిగిన, వర్తమానం తెలిసినటువంటి ఒక మంచి కన్యక కొరకు మీరు ప్రార్థన చేయండి. మరి డెన్నీ కొరకు ప్రార్థించినప్పుడు డెన్నీ కూడా దేవుడు మంచి సంబంధాన్ని, దేవుడు మంచి కుటుంబాన్ని దేవుడు మాకు అనుగ్రహించి ఉన్నాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. మరి అలాగే మీరు సన్నీ కొరకు కూడా
దీపక్ కొరకు కూడా ఖచ్చితంగా. దీపక్ బయట దేశంలో ఉన్నాడు, యూకేలో ఉన్నాడు. జాబు, చదువు ప్లస్ జాబు రెండు కూడా అందు నిమిత్తము సహోదరుడు కుమారుడు ఇల్లు ఉన్నాడు, బాబు వాళ్ళ అబ్బాయి. కనుక మీరు ప్రార్థన చేయండి. ఇంకా మన సంఘంలో ఉన్న వాళ్ళు చాలామంది బయట దేశాలకు వెళ్ళాలి. చెప్తున్నా వరుసకు వస్తాయి. ఎవరెవరు ఉన్నారు చేతులు ఎత్తండి. రాజేష్ ఇంకా బయట దేశంలో బయటికి వెళ్ళిన వాళ్ళు. నువ్వు కూడా వెళ్ళాలనుకుంటున్నావు. కెమెరా ఎవరు చేస్తారు? సంఘంలో అందరూ వెళ్ళిపోతే పనులు ఎవరు చేస్తారు? ఇప్పటికే కొంతమంది వెళ్ళిపోయారు. సరే, దేవుడు ప్రార్థన చేద్దాం. దేవుడు మంచిది వేస్తాడు నీకు. ఓకే, రైట్. మంచిది ఆలోచన ఉంటే మంచిది. మొదట మనకి అంటే ఎలా ఉండాలంటే విశ్వాసం గురించి ఒక మాట చెప్తా. నీవు తల్ల పైకెత్తండి. నువ్వు ఒక బీరకాయ కూర నీ ఇంట్లో ఉన్న ఫలాలు కోసుకొని తినాలనుకున్నావు, అనుకుంటున్నావు. చెట్టు ఇక్కడ వేస్తే బాగుండేది, ఇక్కడ అన్ని ఫలాలు వచ్చాయి, రోజు ఇక్కడ బెండకాయ లేకపోతే సంథింగ్ కూరగాయలు వేసుకొని తినేవాడిని అని ఆశ ఉంది. కానీ నువ్వేం చేయలేవు తెలుసా? విత్తనం నాటలా. ఏం చేయలా? విత్తనం నాటితే ఖచ్చితంగా వెనకున్న మరి మహేష్ బాబు, పక్కన ఉన్న బాబు పేరేంటి, ప్రశాంత్ బాబు, పక్కన ఉన్నది ఎవరు, జోజే, బన్నీ. సరే, బన్నీని వదిలేసి మీ ఇద్దరు ముందుకు రండి ఒకసారి. 2 కుర్చీలు ఖాళీ ఉన్నాయి ఇక్కడ. రైట్, సూపర్. ఇంకా మధ్యలో ఎవరు ఖాళీ ఉన్నాయా? మధ్యలో ఖాళీ ఉంటే బశేశ్వరరావు వచ్చాడు, చాలా వందనాలు. రాణి ఏది? అక్కడ ఉందా? ఓకే, పిల్లలందరూ వచ్చారా? తర్వాత బ్రదర్ వచ్చాడా? రాలేదా? ఓకే. సహోదరుడు మొన్న మేము చెప్పాడు కదా, పెద్ద కొరపాడు, గుంటూరు జిల్లాలో సత్యనపల్లి దగ్గర. మరలా అక్కడ మీటింగ్ వెళ్ళిన తర్వాత నిజంగా చాలా గొప్ప ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి. పెద్ద పెద్ద సేవకులు వచ్చారు. వారు కూడా కనిగిరి అంటే చాలా దూరం మనకి, ఇక్కడికి దాదాపు 480 కిలోమీటర్లు. అక్కడికి ఆహ్వానించారు నన్ను వాక్యం చెప్పడానికి. అంతేకాదు మరి సత్యనపల్లి, అలాగే నరసరావుపేట, అక్కడి నుంచి కూడా సేవకులు వచ్చారు. వర్తమానం విన్న తర్వాత వారికి అనిపించింది చాలా కొన్ని కొత్త విషయాలు మేము నేర్చుకున్నాము. పాస్టర్ గారు, దైవజనులు చెప్పిన మాట, చాలా విషయాలు మేము గ్రహించాము. కొత్త విషయాలు దేవుడు మాకు బోధించాడు. నిజంగా మేము రావటం మాకు ఆశీర్వాదకరమని చాలా ఎప్పటి నుంచో వాళ్ళు సేవ చేస్తున్నారు, గొప్ప సేవకులు. వాళ్ళు కూడా నాకు సమయం ఇచ్చారు రమ్మని, అవకాశం ఇచ్చారు రమ్మని. మీరందరూ ప్రార్థన చేయండి. అర్థమైందండి? నా పని అంతా ఏంటంటే సువార్త బోధించడమే. ఇంట్లో ఎక్కువ సమయం గడపడం కంటే బయటికి వెళ్ళి ఒక ఆత్మను రక్షించడం మేలు. ఆమేన్. కనుక మీరు నా కొరకు ఎక్కువ ప్రార్థన చేయాలి. ఎందుకంటే వెళ్ళిన ప్రతి స్థలంలో వాడబడిన తర్వాత నేను చాలా బలహీనం అయిపోతున్నాను. మొన్న మొదటి మెసేజ్ సగంలో నా షుగర్ డౌన్ అయిపోయింది. ఎందుకంటే సహోదరుడు చెప్పాడు, కారులోనే 3 బోండాలు తిన్నాం ఊరు దగ్గరికి వెళ్ళాక. తినడానికి కూడా టైం లేదు, దారిలో కట్టించుకున్నాం, కారులో వెళ్ళిపోయాం, 5గురు వెళ్ళాం. కానీ ఎలాగైనా ప్రార్థన వాక్యానికి సమయం ఇచ్చారు. వాక్యం చెప్తా ఉన్నాను, సగంలో షుగర్ డౌన్ అయిపోయింది. వెంటనే పాస్టర్ గారు చెప్పాయా, ఇది పల్పి ఆరెంజ్ ఏదన్నా తీసుకురండి అని. వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు. దాన్ని తాగుతూ మరలా నేను వాక్యం చెప్పాను. వాక్యం అయిపోయింది, రెస్ట్ తీసుకోవడానికి కిందకి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అన్నారు, పాస్టర్ గారు మీకు 4 గంటలకి వాక్యం ఇస్తాం. నిన్న రాత్రికి కాదా అంటే, కాదు ఉదయమే 2 కోటాలు పెట్టాము, 3 గంటలకు మళ్ళీ అన్నారు. అప్పటికి ఎంత అయింది టైము? 2:30 అయింది. 3 గంటలకు ప్రార్థన అన్నారు, 4 గంటలకు వాక్యం ఇస్తా అన్నారు. మళ్ళా వెళ్ళాను, ప్రార్థన చేశాను. నిజంగా ఎలాగంటే, నేను ఇలా వాక్యం చూసుకుంటా కుర్చీలో కూర్చున్నాను. నా శరీరం ఎంత అలసిపోయిందంటే, అప్పటికే నాకు బాగా వాక్యం చెప్పినప్పుడు చెమటలు పట్టి మొత్తం నేను వెళ్ళిపోయి స్నానం చేసి మరలా బట్టలు వేసుకొని కూర్చున్నాను. అన్నం తిని కూర్చున్న తర్వాత నేను వాక్యం ఇలా చూసుకుంటా ఉన్నాను. నాకు తెలియదు, కుర్చీలో కూర్చొని అలాగే నేను నిద్రపోయాను. అంటే నా శరీరం అంత బలహీనం అయిపోయింది. వెంటనే ఒక బ్రదర్ వచ్చి, సంఘ పెద్ద గారు వచ్చి, పాస్టర్ గారు పై మిమ్మల్ని పిలుస్తున్నారు. ఎలా ఉంటుంది అప్పుడు? నా శరీరము అప్పుడు కలిసిపోయి ఉంది. నేను బాగా నిద్రలోకి వెళ్ళిపోయాను. నాకు మైక్ సౌండ్ ఏమి వినపడలా. సేమ్ కింద ఇల్లు పైన చర్చి, ఏం వినపడతలేదు. కానీ ఒక బ్రదర్ వచ్చి అన్నాడు, బ్రదర్ అయ్యగారు పాస్టర్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు. అలాంటి సమయంలో నా శరీరం యాక్టివ్గా ఉంటుందా?
ఉంటుందా? కానీ దేవుడు నన్ను తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి ఎంత బహుబలంగా వాడుకున్నాడంటే, నేను ఒకటే ప్రార్థన చేశాను, ప్రభా ఏలియా ప్రార్థన చేస్తే, నేను ఎక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కూడా మిమ్మల్ని అదే అడిగాను, మీకు కూడా అదే చెప్పాను. నేను వెళ్ళిన ప్రతి స్థలంలో బలిపీఠం దగ్గర ఏలియా మనలాంటి మానవుడే, బైబిల్ అదే చెప్పింది. ఏలియా మనలాంటి మనుషుడే, కానీ ప్రార్థన చేస్తే అగ్ని దిగివచ్చి ఆ బలిపీఠాన్ని కాల్చివేసింది. అవునా? నేను అదే చెప్పానాక ఎప్పుడైతే వాక్యం చెప్పటం ప్రారంభించానో, అదే ప్రార్థన చేశానో, దేవుడు ఏం చేశాడో తెలుసా? బలిపీఠాన్ని మండించిన దేవుడే హృదయాలు కూడా మండించాడు. ఆమేన్, ఆమేన్. ఎమ్మాయి అనే గ్రామానికి అతను వెళుచున్నప్పుడు వారిని కలుసుకున్నప్పుడు వాళ్ళు ఏమన్నారు? ఆ లేఖనాలు విన్నప్పుడు, ఆయన చెప్పుచున్న బోధ విన్నప్పుడు, ఆయన చెప్పుచున్న వాక్యము మన చెవులకు వినపడినప్పుడు మన హృదయాలు ఏమయ్యాయి? ఏంటి ఇలా మండాయి? ఆయన హృదయాలు బలిపీఠాన్ని మండించే దేవుడు కాదండి, ఆయన హృదయాలు కూడా మండించే దేవుడు, ఆయన హృదయాలు కూడా సరిచేసే దేవుడు. ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడని మీరు నమ్ముతున్నారా? ఆమేన్, ఆమేన్. ఇక్కడ ఏమైంది? మోషే దగ్గరికి వెళ్దాం. మరలా మనం మోషే దగ్గరికి వెళ్దాం. ప్రవక్త కుటుంబ బలిపీఠంలో మార్చి 29వ తారీఖున ఆ వర్తమానంలో ఏమని మాట్లాడుతున్నాడంటే, ముసుగు తీయబడిన దేవుడు అనే వర్తమానంలో నుంచి ప్రవక్త ఒక మాట మాట్లాడున్నాడు. నాకు అక్కడ నుంచే ఈరోజు మెసేజ్ స్టార్ట్ అయింది. దాంట్లో ఏమని మాట్లాడాడంటే, మోషే అనేటటువంటి ఒక తెర లోపలికి దేవుడు వెళ్ళాడు. జాగ్రత్తవేనండి, దేవుడు మనకు కనపడడు, అవునా? ఆయన అదృశ్య స్వరూపి, బైబిల్ అదే చెప్తుంది కదా. ఆయన సర్వశక్తిమంతుడై ఉన్న దేవుడు, ఆయన అదృశ్య స్వరూపి అయి ఉన్న దేవుడు. ఆయన ఇందాక మనం చదువుకున్న ఏ నరుడు ఆయన్ని చూడలేదు, ఏ నరుడు దేవుణ్ణి చూడలేదు, చూసిన వాడు బ్రతకలేదు. మరి ఇప్పుడు మోషే ఒక కోరిక కోరుకుంటున్నాడు, ప్రభువా నేను నిన్ను చూడాలనుకుంటున్నాను. ఆమేన్. నేను నిన్ను చూడాలనుకుంటున్నాను. చూడండి, ఇది ఒక విచిత్రమైన ప్రశ్న. దేవుణ్ణి చూడాలనుకోవటము నిజంగా ఈరోజు మన చూడాలి, దేవుణ్ణి చూడాలి అంటే నీ విశ్వాసము ఆయనలో నాటబడాలి. ఆమేన్. ఎందుకు చెప్తున్నానంటే, ఆయనలో ఇంత చెప్పే నేను, నువ్వు అసలు విత్తనమే వేయలేదు, మొక్కే రాలేదు, అక్కడ తెగే లేదు, దాన్ని ఏమంటారు, పువ్వులు రాలేదు, మొగ్గ రాలేదు, కాయ రాలేదు, కానీ హృదయంలో ఏముందంటే నేను కూర కోసుకోవాలా, కాయలు కోసుకోవాలా, తినాలి. మొదట విత్తనము నువ్వు నాటావా? నాటలా. నీ విశ్వాసం క్రీస్తులో నాటితే నీ ప్రతి ప్రార్థనకు నువ్వు జవాబు చూస్తావు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎందుకంటే నీ విశ్వాసం క్రీస్తులో నాటబడింది. ఇక నువ్వు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. నీ ఆశ ఎలా ఉందంటే, నేను వెళ్ళాను, కోసుకున్నాను, తీసుకొచ్చాను, కూర వండుకున్నాను, తిన్నాను. తృప్తి ఎలాగ చెందుతున్నావో నీ హృదయములో నువ్వు క్రీస్తులో విత్తనము నాటినప్పుడు, క్రీస్తులో విశ్వాసం నాటినప్పుడు నీ హృదయం ఎలా ఉండాలో తెలుసా? నేను ప్రార్థన చేశాను, దేవుడు నాకు ఇచ్చాడు. నేను ప్రార్థన చేశాను, దేవుడు నన్ను బాగు చేశాడు. నేను ప్రార్థన చేశాను, నా భర్తను బాగు చేశాడు. నేను ప్రార్థన చేశాను, నా కుటుంబాన్ని బాగు చేశాడు. నేను ప్రార్థన చేశాను. ఏంటది? మనం కోసుకుంటున్నాం. ఏం చేస్తున్నాం? యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు, యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు, హృదయం పొంగుచున్నది ఆయన చూపు ప్రేమకు, యేసు ప్రభు. ఒకసారి చదవా, యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు, యేసు ప్రభు హృదయం పొంగుచున్నది ఆయన చూపు ప్రేమకు. నమ్మినోళ్ళు చెప్పండి, యేసు ప్రభు. అలా చెప్దాం, యేసు ప్రభు. ప్రవక్త ఏం చెప్పున్నాడో తెలుసా? దేవుడు మోషేతో ఉన్నాడు, ఆ తెరలో ఉన్నాడు, దేవుని సన్నిధి అతనిలో ఉన్నది, అతడు తనలో ఉన్న వాక్యముతో పరిపూర్ణంగా ఉన్నాడు. అందువలన అతని ముఖము మీద ముసుగు వేయవలసి వచ్చింది. రుజువుపరచబడిన ఆ ప్రవక్త వారికి వాక్యాన్ని బయలుపరిచాడు. నువ్వు చేయకూడదు, నువ్వు చేయకూడదు, నువ్వు చేయకూడదు, ఏది చేయాలో ఏది చేయకూడదో దేవుడు దాన్ని బయలుపరిచాడు.
ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మోషే అనే తెర లోపల దేవుడు ఉన్నాడు. ఆమేన్. మోషే బయట ఉన్న అగ్ని స్తంభములో దేవుడు ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ప్రవక్త ఏమని మాట్లాడుచున్నాడంటే, ఆయన ఒక మార్గమును ఈరోజు మనకు చూపించబోతున్నాడు. ఏమిటి ఆ మార్గం అంటే, పరిపూర్ణముగా దేవుడు మోషేలో ఉన్నాడు. ఏ దేవుడు ఉన్నాడు? అగ్ని స్తంభములో మాట్లాడిన దేవుడే ఇక్కడ మోషేతో ఉన్నాడు. మోషేలో దేవుడు ఉన్నాడు. ఇప్పుడు మోషే నిలబడి అంటున్నాడు, ప్రభువా నీవు నాకు కనబడవా? జాగ్రత్తగా విందాం. దేవుడు ఎక్కడో లేదు, దేవుడు అక్కడే ఉన్నాడు. ఈ పాయింట్ నేను మీ హృదయాల్లో పెట్టాలని నేను ఆశపడుతున్నా. దేవుడు ఇక్కడే ఉన్నాడు, కానీ మనం చూడలేకపోతున్నాం. కానీ మనం ప్రభువుని అడగాలి, ప్రభువా నీవు నాకు కనపడవా? మోషే అడిగినప్పుడు మనం అడగటానికి ఏమైంది? అర్థమవుతుందా? మోషేని ప్రవక్త అడిగాడు, ఆయన పరిపూర్ణుడు. అవునా? అగ్నిస్తంభాన్ని దర్శించినప్పుడు, దేవుడు మాట్లాడినప్పుడు అగ్నిస్తంభం ఎదుట మోకరించి తను తగ్గించుకొని ఆయన యొక్క నిజంగా ఆ వెలుగును చూసినా కానీ చనిపోలేదు ఆయన. ప్రైజ్ ది లార్డ్. మోషే దేవుని చేత ఎన్నిక చేయబడిన వాడు. నిజంగా చెప్పాలంటే మోషే నరుడు కాదు, మోషే దేవుని చేత పంపబడిన ఒక ప్రవక్త. ఆయన మొదట ప్రవక్తను తల్లి గర్భంలో పెట్టాడు ఆయన. అందుకే తల్లి గర్భంలో పెట్టబడినప్పుడు మోషేను ఆమె కనినప్పుడు ఆ దేశం యొక్క రాజు ఆ మగ పిల్లలందరూ చంపడానికి ప్రయత్నం చేస్తే ఎందుకు ఆ తల్లి మోషేను 3 నెలలు దాచింది? 3 నెలలు ఎందుకు మోషేను ఆమె దాచవలసి వచ్చింది? ఎనీవన్? ప్రవక్త ఈ విషయం గురించి అక్కడ వర్తమానంలో మాట్లాడాడు, నాకు గుర్తులేదు కానీ నాకు గుర్తు వస్తుంది. దేవుడంట మరియను దర్శించినట్లే మోషే తల్లిని కూడా దేవుడు దర్శించాడు. ఆమేన్. ఎందుకు మోషే ఎడల ఆ కుటుంబం అంత ప్రత్యేకమైన శ్రద్ధ వహించటానికి కారణం ఏమిటో తెలుసా? మోషే ఈ దాచబడిన విషయాలు, ఇవి ప్రవక్తలకు మాత్రమే బయలుపరచబడే విషయాలు. దేవుడు ఎప్పుడు తన ప్రవక్తను వదులుకోవటానికి ఇష్టపడడు. ఇది గుర్తుపెట్టుకోండి. దేవుడు తన ప్రవక్తను పోగొట్టుకోవడానికి ఇష్టపడడు. ఒక ప్రవక్త, ప్రభా నేను చచ్చిపోవాలి, నాకు మరణం ఇవ్వని ప్రార్థన చేశాడు. జ్ఞాపకం ఉందా? ఎనిమన్? ఒక ప్రవక్త అన్నాడు, నేను చనిపోవాలి ప్రభా, నాకు మరణాన్ని ఇవ్వు, నన్ను చంపే. ఒక ప్రవక్త మాట్లాడాడు. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? ఎన్నడూ తన ప్రవక్తను వదులుకోవటానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఆ ప్రవక్త ఎవరో కాదు, ఏలియా. బైబిల్ గ్రంథంలో ఒక్కడు నాకు మరణం కావాలని ప్రార్థన చేసిన వాడు. ఎవడో చేయలేదు నాకు మరణం కావాలని. కానీ ఒక ప్రవక్త అయిన ఏలియా, గొప్ప ప్రవక్త అయిన ఏలియా, ఆయన ఒక్కడే ప్రభువా నాకు మరణం కావాలని ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఓ ఏలియా, నీకు ఇంకా చాలా పని ఉన్నది, నీతో నాకు చాలా పని ఉన్నది. ఆయన తన ప్రవక్తలను పోగొట్టుకునే దేవుడు కాదు ఆయన. అందుకే ఆయన తన మోషేను ఆయన పోగొట్టుకోదలుచుకోలేదు. మోషే కొరకు ఒక ప్రణాళికను సిద్ధపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. మోషే కొరకు ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. ఆ 3 నెలల తల్లి ఆ బిడ్డను దాయవలసి వచ్చింది. ఎలాగా? మరియా యేసును ఐగుప్తులో దాసినట్లుగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరియా కూడా ఏం చేసింది? యేసును ఐగుప్తులో ఎందుకొరకు? మగపిల్లలందరినీ చంపమని సేమ్ మరలా రిపీట్ అయింది. అదే ఆజ్ఞ రిపీట్ అయింది. ప్రైజ్ ది లార్డ్. చూడండి, అక్కడ ఎప్పుడైతే మరియా ఐగుప్తులో యేసును దాచిందో, ఎక్కడ కూడా మరల మోషేను తల్లి కూడా ఏం చేస్తుందంటే 3 నెలలు దాచిపెట్టింది. తర్వాత ఏమైంది? వారి కొరకు ఒక మార్గము తెరవబడింది. ఆమె ఏం చేసింది? తన కుమారుడి కొరకు ఒక జమ్ము పెట్టెను తయారు చేసింది. ఆ జమ్ము పెట్టి ఏం చేసింది? లోపల బయట కీలు పూయటం ప్రారంభించింది. ఎక్కడ భద్రపరుస్తుందో తెలుసా మోషేని? లోపల బయట కీలు పూయబడిన ఒక శ్రేష్టమైన ఒక పెట్టెలో మోషేను భద్రపరుస్తుంది. ఈరోజు మనము కూడా భద్రపరచబడవలసిన స్థలం కూడా అదే. లోపల బయట కీలు పూయటం అంటే పరిశుద్ధాత్మతో నింపబడటం. ప్రైజ్ ది లార్డ్. వాక్యము మన లోపల, వాక్యము మన బయట, వాక్యము మన నోట ఉండవలెను అని పౌలు మాట్లాడుచున్నాడు.
ఆమేన్, హల్లెలూయా. వాక్యము మన లోపల ఉండాలి, వాక్యము మన బయట కూడా ఉండాలి. లోపల కీలు బుయ్యబడాలి, బయట కూడా కీలు బుయ్యబడాలి. అదేం చేస్తుందో తెలుసా? ప్రతి కన్నాన్ని కూడా, ఆ కీలు అనేది ప్రతి రంధ్రాన్ని, ప్రతి పగిలిన భాగాన్ని అదేం చేస్తుంటే పూడ్చి బాగు చేసి, ఎలాంటి అల వచ్చినా, ఎలాంటి తుఫాన్ వచ్చినా ఒక్క చుక్క కూడా నీరు రాకుండా పనికి మాలిన ఆ జమ్మును ఏం చేస్తా తెలుసా? గట్టిగా స్థిరపరిచిద్ది. ఆమేన్. ఈరోజు మనము కూడా జమ్మే, ఈరోజు మనము కూడా జమ్మే, ఒక పనికిరాని గడ్డి లాంటి వాళ్ళు, అటు ఇటు ఊగిపోయే రెల్లు లాంటి వాళ్ళం. మొన్న ఎవరో మేము అక్కడికి వెళ్ళొస్తుంటే మరి బెనియో అడుగుతున్నారు. ఎవరు అడిగారు, డాడీ ఈ గడ్డి అంతా ఏంటి అని. నువ్వేనా అడిగింది? డాడీ ఇదేంటి, ఈ గడ్డి అంతా ఏంటి డాడీ అన్నాడు. 100 అడుగుల రోడ్లో వస్తుంటే తెల్లటి పువ్వులు వచ్చినాయి, గాలిగా చక్కగా తలలు ఊగుతూ ఉన్నాయి. ఎలా ఉందంటే దాన్ని ఏమంటారు, వెండి మెరిసినట్లుగా ఆ పువ్వులన్నీ అలా మెరుస్తూ కనబడ్డాయి. నేనన్నా ఇది రెల్లు. ఒకానొకప్పుడు ఊరుల్లో పెంకులు డాబాలు ఉండేవి కావు. ఈ రెల్లుతో ఇల్లు కడితే 10 నుంచి 20 సంవత్సరాల వరకు మరలా ఇల్లు ఓడదీసేవాళ్ళు కాదు. అంత స్ట్రాంగ్గా అలాగుండేది రెల్లు. ఎంత చల్లగా ఉండేదంటే అసలు ఏసీ కూడా సరిపోయేది కాదు, వేడిదనం అనేది వచ్చేది కాదు. అంత చక్కగా ఈ మందాన్ని కట్టేవాళ్ళు. ఇంటి మొత్తం ఈ మందం మీద వెళ్ళిపోయేది మొత్తం కూడా, అంత మందం కట్టేవాళ్ళు. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒకానొక దినమందు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి కొంతమంది శిష్యులు వచ్చారు, కొంతమంది ప్రజలు వచ్చారు. ప్రజలు వచ్చి ఆయన అక్కడ బోధ చేస్తున్నాడు. ఆయన బోధ చేస్తుంటే ఎవరో వచ్చారు, కొంతమంది వచ్చి యోహాను గురించి మాట్లాడటం ప్రారంభించారు. అమ్మా, యోహాను గురించి మాట్లాడటం ప్రారంభించారు. ప్రభా, యోహాన్ని చెరసాల్లో వేశారు అని అనగానే అక్కడ ప్రజలు ఏం చేశారు? కంగారు పడ్డారు. అమ్మో, బాప్తిస్మం ఇచ్చి యోహాను చెరసాల్లో వేశారా? పదండి. అప్పుడు ప్రభు అన్నాడు, మీరు ఎక్కడికి వెళ్ళుచున్నారు? మీరు ఎవరు చూడటానికి వెళ్ళుచున్నారు? గాలికి కదలాడే రెల్లునా? చూడండి జాగ్రత్తగా. అమ్మా, మీ తలల పైకెత్తి మీ చెవులు ఎక్కడ పెట్టండి. వాక్యం దగ్గర ఒక ప్రవక్తను ఉద్దేశించి, ఆయనను పరిచయం చేసిన యోహానును ఉద్దేశించి, క్రీస్తు రాకమునిపై 6 నెలలు ముందు పుట్టిన యోహాను ఉద్దేశించి, తల్లి గర్భంలో 6 నెలలు కథలు లేకుండా, జీవోత్సవం లేకుండా చచ్చిపోయిన యోహాను, మరియ వచ్చి ఎలిజబెత్ దగ్గరికి వచ్చి, నా గర్భంలో ఒక శిశువు ఉన్నాడు, ఆయన పేరు యేసు అనగానే, ఆ పేరు వినగానే ఎలిజబెత్ గర్భములో ఉన్న యోహాను విని, చచ్చిపోయిన యోహాను బ్రతికి గంతులు వేశాడే. యేసు అక్కడే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడు? అక్కడే ఉండి చనిపోయిన ఒక పిండాన్ని బ్రతికిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అది నేను చెప్పాను, మీరు విశ్వాసం ఉంచి ఆయన నామములో మీరు ప్రార్థన చేయండి. దేవుని వాగ్దానం ఒకటి ఉన్నది. నా నామములో మీరు ఏమడిగినను నేను అది మీకు. పట్టుకుంటా వాక్యాన్ని. దేవుడే చెప్పాడు, నా నామములో మీరు అడగండి, నా నామములో మీరు ఏది అడిగినా, ఏది అంటే ఏదైనా ఆయన చేయుటకు సమర్థుడు, ఏదడిగినా చేయుటకు సమర్థుడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఈ రోజున ప్రవక్త ఏం కోరుకుంటున్నాడంటే, ఇక్కడ కంప్లీట్ చేసి వెళ్తా. ఒకవేళ బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని మీరు ఏమి చూడటానికి వెళుతున్నారు? అరణ్యములో గాలికి కదలాడే రెల్లునా? అంటే గాలి వస్తే ఏమవుతుంది? రెల్లు. ఇదేంటో తెలుసా? విశ్వాసము, అవిశ్వాసము, నమ్మటము, నమ్మకపోవటం, ప్రార్థనకు రావటము, లోకాచారాలు చేయటము, దేవుని యందు విశ్వాసం ఉంచటము, మళ్ళీ మనుషులు చెప్పే వాటి మీద నమ్మకం ఉంచటం, దేవుని ప్రార్థన చేయటము, ఎవడో వచ్చి చెప్తాడు దాని మీద నమ్మకం ఉంచటం. నువ్వు గాలికి కదలాడే రెల్లు వలె ఉంటే, యోహాన్ని దేవుడు ఎలాగ పోల్చాడో ఈరోజు నువ్వు కూడా అదే రెల్లు అయ్యి ఉన్నావు. ఆమేన్. రెండవదిగా జమ్ము. ఎక్కడ వస్తుంది అది? బురద లేకుండా జమ్ము మొలుచునా? రాయబడలేదా? బురద లేకుండా. మనం ఎక్కడి నుంచి వచ్చాం? బురదలో నుంచే వచ్చాం. మనం కూడా జమ్మే.
జమ్ము తీసుకొచ్చి నీ ఇంటి మీద రెల్లులాగా వేసుకుంటావా? వేసుకోలేరు. ఎండాకాలం రేకుల మీద వేస్తారు, కొంతకాలం అవగానే దాన్ని ఎందుకంటే అది పాడైపోద్ది, అది పనికిరానిది. ఒకవేళ ఈరోజు నువ్వు బురదలో నుంచి వచ్చిన జమ్మును ప్రభువా అని నువ్వు తగ్గించుకుంటే దేవుడు నేను ఒక పాత్రగా చేస్తాడు, నేను ఒక పాత్రగా తయారు చేస్తాడు. ఈ పాత్ర లోపల బయట కీలు పోస్తాడు. ఆమె జాగ్రత్త విన్నాం. వినండి, ఈ పాత్ర లోపల బయట కీలు పూసి ఏం చేస్తాడో తెలుసా? ఆ పాత్ర లోపల ప్రవక్త వర్తమానం పెడతాడు ఆయన. ఆమేన్ 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 ఆమేన్. లోపల బయట కీలు పూయబడిన జమ్ము లోపల ఆయన చిన్న బాలుడైన మోషేను ప్రవక్తను పెడితే, ప్రైజ్ ది లార్డ్, నిజముగా ప్రవక్త మాట్లాడుచున్నాడు. ఆ నైలు నదిలో అనేకమైనటువంటి ముసళ్ళు, ఆమేన్, అనేక రకాలైన క్రూరమైన ముసళ్ళు, అవి మోషే యొక్క వెలుచున్న పెట్టెను తాకటానికి ప్రయత్నం చేస్తే దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ పెట్టి మీద తన దూతలను కూర్చోబెట్టాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆ నేల మీద మోషే ప్రయాణమై వెళుతుంటే నేల మీద నడిచే దూతలను అటు ఇటు నిలబెట్టాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. మోషే ఆ పెట్టి మీద దేవుని యొక్క దూతలు ఉండగా అవన్నీ కూడా ముసలకు ఆజ్ఞాపిస్తున్నాయి, ప్రవక్త వెళుతున్నాడు, ప్రవక్త వెళుతున్నాడు, ప్రవక్త వెళుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రవక్త వెళుతున్నాడు. ఆ మాట ఎప్పుడైతే దూతలు చెప్పుతున్నాయో ముసలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోవడం ప్రారంభించాయి. ఈ రోజు లోపల బయట కీలు బుయ్యబడిన పరిశుద్ధాత్మతో వాక్యముతో నింపబడిన వ్యక్తిగా నువ్వు జీవించినట్లయితే నీలో ఈ దినమందు ఈ గడియ యొక్క వర్తమానికుడు, ఈ గడియ యొక్క వాక్యాన్ని తీసుకొచ్చిన ఈ వాక్యము, ఈ గడియ యొక్క నక్షత్రం, ఈ గడియ యొక్క దేవుని కన్ను, ప్రైజ్ ది లార్డ్, లవోదికీయ సంఘ కాలానికి కన్నయ్యున్న ఈ గడియ యొక్క ప్రవక్త విలియం బ్రానమ్ యొక్క వర్తమానమును నిజముగా ఈ జమ్ము పెట్టిలో దేవుడు పెట్టాలని ఆలోచన చేస్తాను. చప్పట్లు కొడదామా? చప్పట్లు కొడదామా? ఈరోజు నువ్వు దక్కించుకో ప్రభువా, ఆ జమ్ము పెట్టి నేనై ఉండాలి. గాలికి కదలాడే రెల్లు కాదు ప్రభువా, గాలికి ఊగిపోయి అటు ఇటు పడిపోయే రెల్లు కాదు ప్రభువా. అయ్యా జాగ్రత్త, విన్నాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుడు మోషేతో నిలబడి ఉన్నాడు. మోషే నిలబడి అన్నాడు, ప్రభువా. మోషేకి దేవుడు కనబడతలా, మోషేకి దేవుడు కనబడతలా. అడుగుతున్నాడు, ప్రభువా నేను నిన్ను చూడాలనుకుంటున్నాను, నేను నిన్ను. ఈ గడియ యొక్క వర్తమానికుడు ప్రవక్త ఒకసారి ఆయన తన ఇంట్లో నుంచి బయలుదేరాడు. ఒక మీటింగ్ అయిన తర్వాత ఆయన భార్య అడిగింది, మెడ అడిగింది, మొదటి భార్య అడిగింది, అయ్యా ఎక్కడికి వెళ్తున్నారు? ఆయన అన్నాడు, అమ్మా నేను గుహలోకి వెళ్తున్నాను. ప్రవక్త ఒక గుహ ఉండేది, అక్కడికి వెళ్ళి కొండ మీదకి వెళ్ళి ఎప్పుడు ప్రార్థన చేసేవాడు. నేను గుహ దగ్గరికి వెళ్తున్నాను. సరే, ఆమె కూడా లోపలికి వెళ్ళిపోయింది, నేను గుహ దగ్గర అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఎందుకో ఆలోచన వచ్చిందంట, ప్రభువా మోషే నిలబడి ఉన్నాడు, అడుగుతున్నాడు, ప్రభువా నువ్వు నాకు కనబడవా అని. ఇదే సిచ్యువేషను మన కాలం యొక్క ప్రవక్త విలియం బ్రానమ్ కూడా ఆ గుహ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బండ మీద కూర్చొని ఆయన అడుగుతున్నాడంట, ప్రభువా మోషే నిన్ను అడిగాడు నాకు కనబడవా అని, నువ్వు కనబడ్డావు, ఇప్పుడు నాకు కూడా రుజువు కావాలి. నీవు నాకు అలాగా కనబడితే, ఆయన ప్రవక్త అయ్యి ఉండి ఒక మాట అన్నాడు, నా పాపాలన్నీ నువ్వు క్షమించినట్లు నాకు రుజువు దొరికింది ప్రభువా. ఒక సూచన. మీరు అడుగుతారు అలాగా, నాకు ఒక సూచన కావాలని, నాకు ఒక సూచన కావాలని మీరు అడగగలుగుతారా? సంవత్సరన్నర విజయ చనిపోవటానికి ముందుగా నాకు స్ట్రోక్ వచ్చినప్పుడు నేను కింద కుర్చీలో కూర్చొని ఏలాడబడతా, అయిపోయింది ఇక నా పని అయిపోయింది, ఇంక చనిపోతున్నాను, ఇది లాస్ట్ డేట్. మా అమ్మ కూడా చెప్పే, అమ్మ అయిపోయింది ఇక నాకు, ఈరోజుతో లాస్ట్ అమ్మ. మా అమ్మగారు పక్కనే ఉన్నారు. నేను చెప్తా, మా అమ్మకి చెప్తా, నేను హృదయంలో ప్రార్థన చేస్తున్నా, ప్రభా నాకు ఒక సూచన చూపించు. ఒకవేళ నిజముగా నేను ఈ క్షణంతో ఇక్కడి నుంచి నేను పరలోకం వస్తే నా కొరకు దూతలన్నా రావాలి, నా కొరకు వెలుగన్నా రావాలి, నాకు అలాంటి ఒక సూచన నాకు కావాలి ప్రభువా. అలాగ వచ్చింది అంటే నేను వస్తున్నట్లే, అలా రాలేదా నేను ఇక్కడ ఉండినట్లే. ఈ రెండే రెండు నేను దేవునికి చెప్పింది.
నాకు సూచన కావాలి. నీ దూతలను పంపించు, లేదా నీ వెలుగును పంపించు. ఆ సూచన వచ్చిందా, నేను ఎక్కడి నుంచి సంతోషంగా నిత్యత్వంలోకి వస్తాను ప్రభువా. ఇదే ప్రార్థన చేస్తాను. ఇంకేం కోరుకోలేదు భూమి మీద. అందుకే చెప్తే ఇక్కడ ఉన్న వాళ్ళకి, గర్వించే వాళ్ళకి, మాటలనే వాళ్ళకి, చిచ్చులు పెట్టే వాళ్ళకి, కొంపలు కూల్చే వాళ్ళకి, హృదయాలు చెడగొట్టే వాళ్ళకి, మనస్పర్ధలను తెచ్చే వాళ్ళకి, ఎక్కడున్న వాళ్ళందరికీ అదే చెప్తా. నువ్వు చనిపోయిన తర్వాత నీ గురేంటి? అలాంటి హృదయంతో నువ్వు చనిపోతే నువ్వు ఇక్కడే ఉంటావు, దెయ్యమై తిరుగుతూ ఉంటాయి ఈ కంపలేపటే. ఎందుకంటే ఇంట్లో హెల్లలేవు, కంపలేపటి తిరగడమే దెయ్యమై. కానీ మంచి మనస్సాక్షి కలిగి, దేవుని యొక్క వాక్యాన్ని కలిగి, నీ హృదయం నిండుగా వాక్యాన్ని నింపుకుంటే అబ్రహాము వెళ్ళి నిలబడినట్లుగా, ఆ పేదవాడు వెళ్ళి అబ్రహాము రొమ్మున నిలబడినట్లుగా, యోహాను వెళ్ళి యేసు రొమ్మున అనుకున్నట్లుగా నీవు కూడా నిత్యత్వంలో యేసుక్రీస్తు దగ్గర ఉంటావు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కానీ మన హృదయాలు ఏంటి, ఎప్పుడు ఏదో ఒక విషయంలో చెడిపోతూనే ఉంటాయి. మనకేంటంటే ఎప్పుడు మన తప్పు ఎవరైనా ఎత్తి చూపిస్తే వెంటనే ముందు ఇతరుల తప్పు చెప్తాం మనం. కాదమ్మా, కాదు, అదిగో నలకొంది, కంట్లో నలకొంది అని చెప్తుంటే వాళ్ళు ఏం చేస్తారంటే, ముందు మీ కళ్ళు చూసుకోండి, మీ కళ్ళు చూసుకోండి, అరే నువ్వు బాగు చేసుకోమని చేస్తుంటే వాళ్ళ సంగతి వాళ్ళు బాగు చేసుకుంటారు. అవునా? నీ కంట్లో నలగబడితే నీ తీసుకోవడం నీకు తెలియదా? చేత కాలేదు ఎవరి దగ్గరికి వెళ్ళి అమ్మ కళ్ళు ఊదు, నలగబడిందని కన్ను ఊదించు. అవునా కదా? హల్లెలూయా. నువ్వు మొదట లోబడుతూ నేర్చుకో. అంత గొప్ప ప్రవక్తే అన్నాడు, ప్రభువా నేను ఇక్కడ మోషే ప్రార్థించినట్లుగా, మోషే నిన్ను అడిగినట్లుగా నేను నిన్ను ఇక్కడ అడుగుతున్నాను. నాకు నీవు మోషే కనబడినట్లు నాకు కనబడు. నువ్వు అలా కనబడ్డావంటే నా పాపములన్నీయు, ప్రవక్త అంటున్నాడు, ప్రవక్త అంటున్నాడు నా పాపములన్నీయు. ప్రవక్త అయ్యుండి ఈరోజు మనం మారు మనసు పొందగానే పరిశుద్ధులం అయిపోయాం, బాప్తిసం తీసుకొనేగానే పరిశుద్ధులం అయిపోయాం. నీకు తెలుసా, నువ్వు ప్రతిరోజు దేవుని క్షమాపణ అడగాల్సింది. నువ్వు బాప్తిసం తీసుకున్నా సరే, రక్షణ పొందినా సరే, వాక్యం అంతా తెలుసున్నా సరే, ఖచ్చితంగా నీవు ప్రవక్త అయ్యుండి. ఆ మాట చదవగానే నా గుండె ఒకసారి, అంత గొప్ప ప్రవక్త, ప్రభువా ఇంకా నా పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పడానికి నాకు ఒక రుజువునివ్వు అని ఆయన చెప్తుంటే మనం ఎందుకు అడగలేకపోతున్నాం ఈ రోజున? నేను చెప్తున్నాను, చచ్చిపోయిన తర్వాత కుళ్ళిపోవడం తప్ప ఏముండదండి. చనిపోయిన తర్వాత అన్ని విడిచిపెడతాం తప్ప ఈ రోజున నావి 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 అనుకునే ఏముండవండి. ప్రజలా కనుక మీరు ఆ మనసు తెచ్చుకోవాలి. మట్టిలో నుంచి వచ్చాం, మట్టిలోకి వెళ్ళిపోతాం, ఏం తీసుకెళ్ళాం. ఇంకా నాది ఏం మిగిలిద్దంటే నీ హృదయం, చెడ్డ హృదయం ఒకటే నీతో మిగిలిద్ది. చెడిపోయిన నీ మనసు ఒకటే నీతో మిగిలిద్ది. ఇతరుల మీద, ఇతరుల హృదయాలు చెడగొట్టిన ఆ హృదయం ఒకటే నీది మిగిలిద్ది. కానీ ఈరోజు నీ హృదయాన్ని నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభువా నేను ఒక జమ్ము వలె ఉన్నాను, నాకు లోపల బయట కీలు అవసరం ప్రభువా. ఎందుకంటే ఆ నీటిలో, ఆ శ్రమల్లో నేను ప్రయాణం చేసినప్పుడు, ఆ శోధనలో నేను ప్రయాణం చేసినప్పుడు, లేకపోతే ఆ కష్టాల్లో నేను ప్రయాణం చేసినప్పుడు నేను బెదరకుండా, నేను కదలకుండా, నేను చెదిరిపోకుండా, జడియను బెదరను నా యేసు నాతో ఉండగా, జడియను బెదరను నా యేసు నాతో ఉండగా, గాఢాంధకారములో నే నడచిన వేళలలో, గాఢాంధకారములో నే నడచిన వేళలలో, కంటి పాపవలె నన్ను కాపాడును, కంటి పాపవలె నన్ను కొనుక
కాపాడును. ప్రభువైన యేసునకు జీవితమంతా పాడేదను. ప్రభువైన జడియను బెదరను నా యేసు. జడియను బెదరను యేసు నా యేసు. చెప్తారా మాట? నా యేసు నాతో ఉండగా. చెప్పండి, నా యేసు నాతో ఉండగా జడియను బెదరను. గుర్తుపెట్టుకోండి ఈ మాట, జడియను బెదరను. ఎలాగా? దావీదు వలె. ఎస్, దావీదు వలె. శత్రువులందరూ నిలబడి ఉన్నా, పెద్ద పెద్ద అజానుబాహులు నిలబడి ఉన్నా, యువతల పక్క ఇశ్రాయేలు సైన్యం అంతా నిలబడి ఉన్నా, ఆమె రాజు ఉన్నా, తన సహోదరులున్నా, వారు యుద్ధరంగంలో నైపుణ్యం కలిగి ఉన్నా, దావీదేమి ధరించి రాలా, యేసును ధరించి ఉన్నాడు. ఆయన దేవుణ్ణి కలిగి ఉన్నాడు, ఆ కాలం యొక్క వాక్యాన్ని కలిగి ఉన్నాడు, ఆ గడియ యొక్క అభిషేకాన్ని కలిగి ఉన్నాడు. నమ్ముతారా? మరి మీరు ఈ గడియ యొక్క అభిషేకాన్ని మీరు కలిగి ఉన్నారా? కలిగి ఉంటే వాక్యం చెబుతుంది, నీవు నా దగ్గరికి రా, నీ కన్నులకు కాటుగా వచ్చి కొనుక్కో. ఎందుకంటే నువ్వు గుడ్డివాడివి. ఆమేన్. ఈ గడియ యొక్క వర్తమానం చెబుతుంది, నువ్వు గుడ్డివాడివి. దేవుడు ఇక్కడ నిలబడి ఉన్నా చూడలేని గుడ్డివాడివి. వాక్యం ఇక్కడ నీతో ఉన్నా నువ్వు చూడలేని గుడ్డిదానివి. దేవుడే నిలబడి ఉన్న వర్తమానమే నీతో మాట్లాడుతున్నా ఆ వర్తమానాన్ని చూడలేని గుడ్డిదానివి, గుడ్డివాడివి. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? నా దగ్గరికి రా, నా దగ్గర కాటుక ఉంది, ఐటెక్స్ కాదు. ఆమేన్. ఎందుకంటే రక్షణ పొందిన వాళ్ళు చాలా మంది కాటుకు పెడుతున్నారు, దురాత్మ కలిగిన. చూడండి, ఇవి సంఘానికి మాత్రమే, బయట వాళ్ళ గురించి నేను చెప్పట్లా. నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు కనుక దేవుడు ఎక్కడో మాట్లాడుతున్నాడు. లౌకిక సంఘాలతో మాట్లాడుతున్నావు, నువ్వు గుడ్డిదానివి, వీళ్ళు గుడ్డివాడివి. నువ్వు అనుకుంటున్నావు నేను బాగా సమృద్ధిగా ఉన్నాను, అయినను నువ్వు గుడ్డిదానివే. నేను ధనవృద్ధి చేసుకున్నాను, అయినా గుడ్డిదానివే. నాకే కొదువ లేదు, అయినా గుడ్డిదానివే. దేవుడు అంటున్నాడు, ప్రవక్త అన్నాడు, ఆ కాటుకేంటో తెలుసా? పరిశుద్ధాత్మ. ప్రవక్త వర్తమానం సంపూర్ణ విడుదల అనే వర్తమానంలో మాట్లాడుతున్నాడు. ఆ కాటుకను కొనుక్కోమని దేవుడు చెప్పాడు. ఏమిటా కాటుక? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ నీ కన్నులను ఎప్పుడైతే తాకుతుందో అప్పుడు నువ్వు వాక్యాన్ని చూడగలుగుతావు. ఆమేన్. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే నీ హృదయాన్ని తాకిద్దో అప్పుడు ఈ వాక్యము నీ హృదయంలోకి వెళ్ళింది. ఆమేన్. అందుకే ఈరోజు మనం సరి చేయబడాలి. అందుకే మోషే అడిగినట్టుగా నాకు కనబడవా ప్రభు? నిజంగానే గురుడిదాన్ని, ఎంత మంచి వాక్యం ఇక్కడ దొరుకుతున్నా ఇంకా సరి చేసుకోలేని గురుడిదాన్ని, ఎంత వాక్యం ఇక్కడ ఉన్నా నేను చూడలేని గురుడిదాన్ని. ప్రజలా ఈరోజు మనము దేవుని యొక్క మార్గంలో నడవాలంటే ప్రవక్తల వలె మనం తగ్గించుకోవాలి. ప్రవక్త ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, చేస్తా ఉన్నాడు, ఒక సుడిగాలి ఆయన ప్రక్కన ఉన్న చెట్లను కదిలించడం ప్రారంభించింది. నాకు కనబడవా ప్రభా మోషే కనబడినట్లు అని చెప్పగానే ఒక సుడిగాలి వచ్చి అక్కడే కొద్దిసేపు ఆ కొన్ని చెట్లనే కదిలించి మెల్లగా ఆయన దాటి అరణ్యంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు గమనించాడు, దేవుడు వచ్చాడు, వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. అనుకున్నాడు, నా పాపాలని క్షమించబడ్డాయి. నీకు రుజువేంటి అమ్మా? నీకు రుజువే, నీ పాపాలు క్షమించబడ్డాయని ఎప్పుడైనా దేవుడు నా రుజువు అడిగావా? ఆ రుజువు అడిగావా? నేను పరిశుద్ధంగా ఉన్నాను ప్రభా, ఆయనను నాలో పాపం ఉన్నది, నేను సరి చేసుకోవాలి, నువ్వు క్షమించావని నాకు రుజువు కావాలని దేవుడిని అడిగావా? అడగాలి. అవి మనం అడగట్లేదు. ఎందుకంటే మనం చూడలేని గుడ్డివారం అయ్యాం.
మోషే ఎప్పుడైతే అన్నాడు, ప్రభు అన్నాడు, నాకు సమీపమున ఒక బండ ఉన్నది. గుర్తుంచుకోండి, ఇది ప్రతి మాట ఇంపార్టెంటే. నాకు అంటే దేవుడు అక్కడే ఉన్నాడు, దేవుడు అక్కడే ఉన్నాడు, మోషే కనబడతలా. అందుకే చెప్పే, దేవుడు ఇక్కడే ఉన్నాడు, మీకు కనబడకపోవచ్చు. దేవుడు ఇక్కడే ఉండే మాట్లాడుతున్నాడు. కొంతమంది కనబడకపోవచ్చు, కానీ కొంతమందికి ఆ వాక్యాన్ని చూడగలుగుతున్నారేమో, ఆ వర్తమానాన్ని మీరు చూడగలుగుతున్నారేమో. ఆమేన్. చూడండి, మోషే దేవుడు అక్కడే ఉన్నాడు, అక్కడే ఉన్నాడు. మోషే, నాకు సమీపంలో ఒక బండ ఉంది, ఆ బండ మీదకి వెళ్ళి నువ్వు నిలబడు. ఈరోజు మనందరం ఆ బండ దగ్గరికి రావాలి. ఈరోజు మనందరం ఆ బండ మీద నిలబడాలి. నువ్వు ఆ బండ మీద నిలబడకపోతే దేవుడు నీకు ప్రత్యక్షం కాడు. అమ్మా లూదియా, ఏంటి అలసిపోయావా? బాగా ఒంట్లో బాగాలేదా అమ్మా? హెల్త్ బాగాలేదా? ఓకే, జాగ్రత్త గమనించండి. నువ్వు ఆ బండ మీద నిలబడు. ఈరోజు నువ్వు అదే ప్రార్థన చేయి, ప్రభువా నన్ను కూడా బండ మీదకి తీసుకెళ్ళి ప్రభువా. నీకు సమీపంగా ఉన్న బండ, ఏ బండ పడితే ఆ బండ కాదు. ఆమేన్. మీకు తెలుసా, అది కొట్టబడ్డ బండ అయి ఉన్నది. మోషే, నేను నీకు ఒక బండను చూపిస్తాను. అరణ్యంలో చాలా బండలు ఉన్నాయి, ఏ బండను కొడితే నీళ్ళు రావాలి? మా అడవిలోకి వెళ్తే చాలా రాళ్ళు ఎదురవ్వా? ఏ రాయిని కొడితే నీళ్ళు రావాలి? మీకు తెలుసా, అడవిలో ఉన్న రాళ్ళలో వజ్రాలు అవి కూడా ఉంటాయి. ఏ రాయిలో ఉంటాయి మీకు తెలుసా? అట్టని వెళ్ళమాకండి అడవికి. మీరు అడవి కొడతానికి వెళ్ళమాకండి, ఫారెస్ట్ ఊరుకోరు. రాళ్ళ మధ్యలో ఉంటుంది వజ్రము. మొన్న ఈ మధ్య జొన్నగిరిలో చిన్న వజ్రం దొరికింది, ఇంతే ఉంది, 33 కోట్లు అంటది. పొలంలో దొరికింది 33 కోట్లు చిన్న వజ్రం. ఇక్కడ మన జొన్నగిరి. భూమిలో విలువైనవి ఉన్నాయి, అన్ని భూముల్లో దొరకవు, అన్ని రాళ్ళలోంచి నీళ్ళు రావు. అట్లానే మీరు కందులపాడులో ఉన్న పొలంలోకి వెళ్ళి ఏరమాకండి. చుట్టుపక్కల ఉన్న పొలాల్లోకి వెళ్ళి వజ్రం కావాలని ఏరమాట దొరకవు, అక్కడే దొరుకుతాయి. ఆ ఊరిలోనే దొరుకుతాయి, ఆ పొలాల్లో వర్షం పడితే దొరుకుతాయి, లేదా దొరకవు. మళ్ళీ అక్కడ కూడా వర్షం పడిన రోజే దొరుకుతాయి. చూడండి, ఇక్కడ మనం గమనించాలి, మోషే ఎలాగా ఆ బండ మీదకి వెళ్ళి నిలబడమని దేవుడు చెప్పాడో, మోషే వెళ్ళి ఆ బండ మీద నిలబడ్డాడు. మోషే, ఈ బండ ఏమిటి అంటే మోషే చెప్తాడు, వినండి, మోషే చెప్తాడు, ఒకప్పుడు ఇశ్రాయేలీయులకి నీళ్ళు అవసరమైనవి. నేను అరణ్యంలోకి వెళ్తుంటే దేవుడు నాకు మాట చెప్పాడు, నేను ఏ బండ మీద అయితే నిలబడతానో నువ్వు ఆ బండనే కొట్టాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అది ఈ గడియ వర్తమానానికి కూడా చెందింది. ఈ కాలంలో నీకు ఏ వాక్యం ఇచ్చాడో ఆ వాక్యంతోనే నువ్వు నిలబడాలి, వేరేది లేదు, మరొకటి లేదు. పోయిన వారం కూడా చెప్పాను, 7 సంకాలాలే ఉన్నాయి, 8 లేవు. ఆయన కుడి చేతిలో 7 నక్షత్రాలే ఉన్నాయి, 8 నక్షత్రాలు లేవు. ఆయన 7 కన్నులు కలవాడు, 8 కన్నులు కాదు ఆయన కలిగింది. ఆయన 7 మాత్రమే కన్నులు కలిగి ఉన్నాడు. అందుకే నేను చెప్తున్నా, ప్రతి కాలములో ఎఫెసీ, స్మరణ, పెర్గమ, తుయితైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవొదికయ 7 సంఘ కాలాలకు 7 కన్నులు పంపబడ్డాయి. ఆమేన్. 7 నక్షత్రాలు పంపబడ్డాయి. ఈ కాలానికి ఒక నక్షత్రం పంపబడింది. మోషే ఆ గడియకు దేవుడు ఏ బండ మీద అయితే నిలబడి ఉన్నాడో ఆ బండను కొట్టినప్పుడే నీళ్ళు వచ్చాయి. అవునా? వారు ఆ జీవజలాన్ని తాగి ఎలాగ తృప్తి చెందారో, ఈ కాలం యొక్క వాక్యం యొద్దకు నువ్వు వస్తేనే నీవైనా నీ కుటుంబమైనా సంఘమైనా తృప్తి చెందేది. ఎప్పుడంటే దేవుడు ఈ కాలంలో ఏ వర్తమానంతో అయితే ఎక్కడ నిలబడబోతున్నాడు, నువ్వు ఆ వర్తమానం దగ్గరకు వచ్చి నీవు ఆయన తాకగలిగినప్పుడు, లేదా ఆ వర్తమానంలో నుంచి వచ్చుతున్నటువంటి జీవజలపు ఓటలను నువ్వు త్రాగినప్పుడు, అప్పుడు మాత్రమే నువ్వు తృప్తి చెందుతావు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. పోయినసారి మన దగ్గరికి బెంగళూరు నుంచి బ్రదర్ డేవిడ్ వినోద్ గారు వచ్చినప్పుడు, గదిలో కూర్చున్నప్పుడు మాట్లాడాను అనమాట. సార్, నేను సంఘంలో ఎవరిని ఆహ్వానించనండి, అంటే వాళ్ళు ఎవరు సంఘ శాఖలకు చెందిన వాళ్ళు,
లేకపోతే మత్స్యశాఖలకు చెందిన వాళ్ళు ఇదివరకు వచ్చేవాళ్ళు మా దగ్గరికి అప్పుడప్పుడు వచ్చి వాక్యం చెప్పి వెళ్ళేవాళ్ళు. సరే, సహోదర ప్రేమతో వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చేవాడిని. వాళ్ళు సంఘానికి ఏదో వాక్యం చెప్పేవాళ్ళు. ఆ వాక్యం విని వెళ్ళిపోయిన తర్వాత మా యవనస్తులైన పిల్లలు మళ్ళీ నన్ను ప్రశ్నించేవాళ్ళు. ఆ పాస్టర్ గారు వాక్యం తప్పు చెప్పారు అంకుల్, పాస్టర్ గారు ఆ వాక్యం తప్పు చెప్పారు, వాళ్ళు ఆ పాస్టర్ గారు ఫలానా వాక్యాన్ని తప్పు చెప్పారు, ఫలానా అధ్యాయంలో తప్పు చెప్పారని మా పిల్లలు వచ్చి నా దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు నాకు తెలుసు, నేను గమనించాను ఆ పాస్టర్ గారు వాక్యాన్ని తప్పు చెప్పడం దగ్గరికి పరిపూర్ణమైన వర్తమానము తెలిసిన సేవకులు తప్ప, ఈ గడియ యొక్క బండ తప్ప, ఈ గడియ యొక్క జీవజలపు ఓట తప్ప మరొకటి స్థలములో నుంచి ప్రవహించకూడదు. ఆమేన్. ఎందుకని ఒక ఓటలో నుంచి 2 జలాలు రావు, ఒక వరలో 2 కత్తులు. విశ్వాసి అవిశ్వాసికి పొత్తెక్కడ? సాతానికి దేవునికి సంబంధం ఏమిటి? సహవాసం ఏమిటి? ప్రైజ్ ది లార్డ్. అలాగే దేవుడు చెప్తున్నాడు, అవిశ్వాసతో పొత్తు ఉండొద్దు, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు. నీతికి దుర్నీతికి సాంగత్యం ఏంటి? వెలుగుకి చీకటికి సంబంధం ఏంటి? క్రీస్తుకు యెజబెలుకి ఏమి సంబంధము? అవిశ్వాసికి విశ్వాసికి ఏం సంబంధము? దేవుని ఆలయానికి విగ్రహాలకు సంబంధం ఏంటి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము జీవము గల దేవుని, ఇక్కడికి వస్తాను, ఈ పాయింట్ చెప్తా. సరే, మోషే నిలబడ్డాడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నారు. ముగిద్దామా? చాలా ఉంది ఇక్కడ. ఫస్ట్ ఇంకా నాకు సమస్య ఏంటంటే నా ప్రింటర్ పాడైపోయింది. ఈ వారంలో ఖచ్చితంగా నేను బాగు చేసుకోవాలి, ప్రార్థన చేయండి. నా దగ్గర డబ్బులు లేక, అది 3000 4000 అవుతుంది. డబ్బులు లేకనే బాగు చేయించుకోవట్లా. అదే పేపర్లు ఉంటే కనుక ఇంకా వేరుగా ఉంటుంది. నేను అందుకే ఫైల్ కూడా ఒక పేపర్ తెచ్చుకొని ఒక పేపర్లో రాసుకున్నాను, కానీ మూసేసాను. చెప్పడానికి చాలా ఉన్నాయి. ఇంకా కలవరి దగ్గరికి వెళ్ళలేదు, అమ్మాయి దగ్గరికి వెళ్ళలేదు, గెహాజీ దగ్గరికి వెళ్ళలేదు, సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళలేదు, మోషే దగ్గరే ఆగిపోయా. అయ్యో దేవా. ఓట, ఈ కాలం యొక్క జీవజలపు ఓట. నువ్వు ఖచ్చితంగా దాన్ని తాగాలి. ఆ బండలో నుంచి వచ్చిన నీళ్లు తాగితేనే వాళ్ళు తృప్తి చెందారు. ఇది ఎంత నిజమో, ఈ గడియలో వాక్యములో నుంచి వచ్చిన జీవజలపు ఓట, ఈ గడియ యొక్క, ఈ కాలం యొక్క, దిస్ టైం, ఈ కాలం యొక్క వాక్యము. ఆమేన్. ఎందుకు అయ్యగారు పొద్దాక నొక్కి చెప్తున్నారు, ఈ కాలం యొక్క వాక్యం, ఈ కాలం యొక్క వాక్యం, ఈ కాలం యొక్క వాక్యం అని పొద్దాక నొక్కి చెప్తున్నారు ఏంటి? ఫస్ట్ నుంచి వస్తున్న వాక్యమే కదా, ఇప్పుడు కూడా ఉన్నది వాక్యమే కదా. వాక్యమే. కానీ నోవకు ప్రకటించిన వాక్యము మోషే కాలంలో పనిచేయలేదు. వాక్యమే. మోషే కాలం యొక్క వర్తమానము నోవా కాలానికి పనికిరాదు. ఆమేన్. మోషే ఎర్ర సముద్రాన్ని మాత్రమే దాటించాడు, కానీ యోర్దాను దగ్గరికి వచ్చేసరికి వేరు. ఆమేన్. గమనిస్తున్నారా? అక్కడ అగ్ని స్తంభం నడిపించింది, అవునా? ఎక్కడ? ఎర్ర సముద్రములో. కానీ ఇక్కడ మందసం నడిపిస్తుంది యోర్దానులో. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ప్రతి కాలంలో వాక్యం వేరుగా ఉన్నది. మీరిద్దరు గమనించాలి. బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చినప్పుడు కేవలం బాప్తిసం గురించే మాట్లాడాడు. పాపానికి బాప్తిసం లేనప్పుడు, నీ పాపాలు పోగొట్టుకోవడానికి యోహాను బాప్తిసం ఇవ్వలా, కేవలము మనసు మారటానికే బాప్తిసం ఇచ్చాడు యోహాను. కానీ పాప క్షమాపణ నిమిత్తము అపోస్తుల పరిచర్యలో దేవుడు ఏం చేశాడు? పాప క్షమాపణ నిమిత్తము ఆయన తన రక్తాన్ని కార్చాడు. పాప క్షమాపణ నిమిత్తము తన ప్రాణాన్ని పెట్టాడు ఆయన. హల్లెలూయా. చూడండి, ఆయన తన జీవితాన్ని మన కొరకు ఇచ్చాడు. ఎందుకు యోహాను పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం ఇవ్వలేదంటే, పాపముల నిమిత్తము అప్పటి వరకు చనిపోయిన వాడు ఎవడును ఒక్కడు కూడా లేడు. కానీ మన పాపాలన్నిటి నిమిత్తం ఎప్పుడైతే కలవరి సిలువలో యోహాను అన్నాడు, ఇదిగో పాపములను
లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. దేవుని గొర్రె పిల్ల. దేవుడు ఇప్పుడు ఎలా వచ్చాడంటే గొర్రె పిల్లగా వచ్చాడు. జాగ్రత్తగా విందామండి. దేవుడు ఎలా వచ్చాడంటే గొర్రె పిల్లగా వచ్చాడు. ఆ గొర్రె పిల్లని అక్కడ పెట్టడం మళ్ళీ గుర్తు చేయండి. మోషే దగ్గరికి వద్దాం. మోషే బండ మీద నిలబడితే దేవుడు ఏం చేశాడు? దేవుడు అన్నాడు, మోషే నేను దాటి వెళ్తాను, కానీ నువ్వు కళ్ళు మూసుకో. నేను నిన్ను దాటి వెళ్ళే ముందు నేను ఆ బండ సందులో నేను నిన్ను పెడతా. ఈరోజు మనం ఉండాల్సిన స్థలము, మనం ఉండాల్సిన స్థానము ఆ బండ సందు. పగలగొట్టబడిన, కొట్టబడిన, చీల్చబడిన, ఇంకా ముఖం మీద గుద్దబడిన, మన కొరకు గాయపరచబడిన క్రీస్తులో నువ్వు నిలబడి ఉంటే, క్రీస్తు అనే వాక్యములో నువ్వు నిలబడి ఉంటే, ప్రైజ్ ది లార్డ్, ఆయన నిన్ను దాటి వెళుచున్నప్పుడు, మోషేని దాటి వెళుచుండగా మోషే అంట కళ్ళు మూసుకొని ఆ బండ సందులో నుంచి ఆయన ఇలా చూడటం ప్రారంభించాడట. చూడగానే ఎవరు కనబడ్డారు? ఒక నరుని యొక్క వీపి భాగము, నరుని యొక్క వీపి భాగం మాత్రమే కనబడతా ఉన్నది. ప్రవక్త ఏమన్నాడు తెలుసా? ఆ వీపి భాగం ఏమిటి? క్రీస్తు అక్కడే ఉన్నాడు, కొట్టబడిన బండ అక్కడే ఉన్నది. దేవుడు మోషేకి ఒక విషయాన్ని బయలుపరచటానికి ఆ బండ సందులో పెట్టాడు. ఇప్పుడు దేవుడు దాటి వెళ్తున్నాడు మోషేని. ఆ బండను దాటి వెళ్తుండగా మోషే చూడగానే కేవలము వీపు భాగం మాత్రమే కనబడింది. ప్రవక్త ఏమన్నాడో తెలుసా? మోషేకి దేవుడు ఏం చూపించాడో తెలుసా? మోషే, నువ్వు చనిపోయిన తర్వాత నీవు రావలసిన శరీరం ఇదే. ఆమేన్. చూసారా దేవుడు ఎలాంటి శరీరాన్ని చూపిస్తున్నాడు? థియోఫనీ, MRP అంటారు. ప్రైజ్ ది లార్డ్. ఆయన తన రూపాన్ని మార్చుకున్నాడు. ఆయన ఒక శరీర దారంలో వెళుతున్నాడు. ఆయన ఒక గుడారంగా వెళుతున్నాడు. దాన్ని అబ్రహాము చూశాడు. ఈ లోక సంబంధమైన గుడారము శిథిలమైపోయినా ఇప్పుడు మోషేని దాటి వెళుతుండగా కనబడిన గుడారము నాకొకటి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. మోషే ఎప్పుడైతే ఆ వీపును చూశాడో ప్రవక్త చెబుతున్నాడు, అది వీపు కాదు, మనము వెళ్ళబోయే గుడారం అదే. దేవుడు థియోఫనీలో వచ్చాడు. ఆయన ఒక గుడారము యొక్క రూపములో వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే మనం ప్రవక్త అన్నాడు, ప్రతి క్రైస్తవుడు యేసు రక్తములో కడగబడిన ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి మనము మరణించి ఈ దేహాన్ని విడిచిన తర్వాత మోషే దాటి వెళ్ళినప్పుడు చూశాడే, ఆ దేహములోకి మనం వెళ్ళబోతున్నాము. హల్లెలూయా. ఆ దేహములోకి మనం వెళ్ళబోతున్నాం. దేవుడు ఏం చేస్తున్నాడు? తను తాను బయలుపరుచుకుంటున్నాడు. ఆయన అక్కడే ఉన్నాడు. నేను అదే చెప్తున్నా, దేవుడి వాక్యం ఇక్కడే ఉంది. నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ బయలుపాటు అనేది నీకు రావాలి. వాక్యం యొక్క రెవల్యూషన్, వాక్యం యొక్క ప్రత్యక్షత, వాక్యం యొక్క బయలుపాటు. ఏమంటారు బయలుపాటుని? వాక్యం యొక్క బయలుపాటు నీకు రావాలి. ఓ, దేవుడు ఇక్కడే ఉండి నాతో మాట్లాడుచున్నాడు. ఈరోజు నేను ఆ ఓటను తాగాలి. నేను ఈరోజు ఆ బండ మీద నిలబడాలి. ఆ పగలగొట్టబడిన సందులో దేవుడు మోషేను దాచినట్లుగా నేను కూడా ఆయన వాక్యములో దాచబడాలి. నేను కూడా ఆయన వాక్యములో భద్రపరచబడాలి. నేను కూడా ఆయనతో జీవించాలి. ఎందుకంటే నేను అలా జీవిస్తేనే ఆయన మహిమను నేను మాత్రమే చూడగలుగుతాను. ఆమేన్. ఈ ఆశ లేదా? నేను ఆయన మహిమను చూడాలని, ఆయన మహిమను చూడాలని ఆశ ఉందా? నిజముగా మనందరం లేచి నిలబడదాం. మరలా ఈ వారానికి, వచ్చే వారం దీన్ని కంటిన్యూ చేద్దాం. వచ్చే వారం ఈ వాక్యాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఆయన ఇక్కడే ఉన్నాడు. ఆయన మనతో మాట్లాడుచున్నాడు. ఇంకా నువ్వు చూడలేకపోతే మనం అడగాలి, ప్రభా నన్ను దాచు, నా దాగుచోటు నీవై ఉండాలి. ప్రభా కొట్టబడిన బండలో నేను నిలబడి ఉండాలి. నీ మహిమను నేను చూడాలి. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు. స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధత నీకే ప్రభు. స్తోత్రములు
పరిశుద్ధత నీకే ప్రభు. ఆరాధన ఆరాధనా ఆరాధనా నా ప్రియుడు నా ప్రియుడు మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు. ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో